జోరు సాగుతోంది. ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారాలు కొనసాగిస్తున్నాయి. నిజామాబాద్ కార్పొరేషన్లలోని 10వ వార్డు పూజారి కాలనీ వాసులు తమ ఓటు నోటాకు వేస్తామంటూ నిరసన తెలిపారు. పూజారి కాలనీ ఏర్పడి 20 ఏళ్లు అవుతున్నా తమ సమస్యలు పట్టించుకోవటం లేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు ఓట్లు అడగడానికి వస్తున్న నేతలు ఎన్నికల తర్వాత ఒక్కరు కూడా తమ వైపు చూడటం లేదన్నారు. సుమారు 200కు పైగా ఓట్లు ఉంటాయని, తమ ఓట్లను నోటాకు వేస్తామని అంటున్న కాలనీవాసులతో మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. వివిధ పార్టీలు కూడా తమ అభ్యర్థులను గెలిపించాలంటే కూడా జోరుగా ప్రచారం కొనసాగుతున్న పరిస్థితి మొత్తం నడుస్తుంది. అయితే మనం నిజామాబాద్ డివిజన్ మున్సిపల్ సంబంధించి 10వ డివిజన్ వద్ద ఉన్నాం. 10వ డివిజన్ వద్ద ముఖ్యంగా ఇది పూజారుల ఎన్నికలకు సంబంధించి కూడా అనేక మంది వీళ్ళు మాత్రం ప్రత్యేకంగా తాము ఈసారి మాత్రం ఓట్లు వేయమని చెప్పి కూడా తమకు ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఖచ్చితంగా తాము అనేక మంది ఇటు అభ్యర్థులు గెలుస్తున్నప్పటికీ కూడా తమ అభివృద్ధి కానీలో కనీస సౌకర్యాలు కూడా నెరవేర్చలేదని చెప్పి కూడా తాము ఓట్లు వేయని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై మొత్తం కాలనీ వాసులను అడిగి తీసుకుందాం. చెప్పండి, ఎందుకు ఓట్లు వేయమంటున్నారు, ఎందుకు కారణం మీరు పదంగా? ఈ కాలనీలో 20 సంవత్సరాలు అవుతుందండి మేము ఇక్కడ ఉండబట్టి. చాలా కారణాలు ఉన్నాయి, ఇబ్బందులు బాగున్నాయి. రోడ్లు సరిగా లేవు, నల్లలు లేవు. ఎదురుగా వైకుంఠ ధామం ఉంది, వెనుక డంపింగ్ ఉంది. భయంకరంగా ఉన్నది పరిస్థితి. రోడ్లు చూడండి, కుక్కలు పందులు. చాలా ఇబ్బంది పడుతున్నాము 20 సంవత్సరాల నుంచి. ఎవ్వరు రారు, రోడ్లు వేస్తామంటారు, వస్తారు, కొబ్బరికాయ కొడతారు, వెళ్ళిపోతారు. ఇదే నడుస్తుంది. ఇప్పుడు మేయర్ దగ్గర కూడా వెళ్ళినాం, 2 సార్లు అప్లికేషన్ ఇచ్చినాం. ఇప్పుడు చూడండి ఆ కుప్పలు. మేము 15 రోజులు కానీ 20 రోజులు మళ్ళీ మేమే తీసుకోవాలి. ఇది పరిస్థితి. అందుకే ఈసారి నోటా అనుకుంటున్నాము. ఓటు వేయద్దని నిర్ణయించుకున్నాం కానీ వాళ్ళందరం. మీరు ఇప్పుడు ఎప్పటి నుంచి సమస్యలు ఉన్నాయి, ఎవరైనా ప్రజలకు వస్తున్నారు కదా, వాళ్ళకు మీరు ఏమంటున్నారు అసలు? ఏం లేదు సార్, ఇదే ప్రాబ్లం. ఇన్ని సంవత్సరాలుగా ఓటేసినా ఏం లాభం లేదు కనుక ఈసారి మాకు అసలు ఇంట్రెస్ట్ లేదు సార్. అంతే, సమస్యలు ఎవరు పట్టించుకోవడం లేదు కదా, అందుకే ఇంట్రెస్ట్ లేదు. ఈ నిర్ణయం తీసుకున్నాం మా కాలనీ వాసులు. 15 సంవత్సరాల నుండి సార్. ఎవరు కొట్టేసిన ఇంతే అని విసుకొచ్చింది అన్నట్టు. అట్లా వస్తారు వెళ్తారు. ఓటు ఇప్పుడు కనిపిస్తే మళ్ళీ అసలు మేయర్ ఎవరెవరో కూడా తెలియదు అసలు. అది పరిస్థితి. అందుకే కాలనీ వాసులు అందరం కలిసి నిర్ణయం. కార్పొరేటర్ ఎవరో కూడా తెలియదు. అది పరిస్థితి. మీరు చెప్పండి, గతంలో కూడా ఒక కార్పొరేట్ గెలిపించుకున్నారు, ఎలాంటి అభివృద్ధి జరగలేదా? ఆయనకు అడుగుతాయి సమస్యల మీద దృష్టికి తీసుకెళ్తే ఏమన్నారు అసలు? గత 20 సంవత్సరాలుగా 3 పార్టీ వాళ్ళు కార్పొరేటర్ వచ్చారు. గత సంవత్సరం అయితే కార్పొరేటర్ వారు ఉన్నారు, వారు మా కాలనీకి పేరు కూడా తెలియదు. మా కాలనీ లోపల ఎవరో కూడా పేరు తెలిసినప్పటికీ కూడా ఒక్కసారి కూడా రావడం లేదు. పూజారి కాలనీ అంటే సమస్యలకు పెట్టింది పిల్లలు. అనేకమైన సమస్యలు ఉన్నవి. గత 15 సంవత్సరాల నుంచి అనేకంగా మున్సిపల్ అప్లికేషన్స్ ఇచ్చాము, కలెక్టరేట్ ఆఫీస్ లో అనేకంగా అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఇది నో రెస్పాన్స్. అందుకొరకే మేము కాలనీ లోపల ఒక కమిటీ అనేటువంటిది నిర్ణయం చేసుకున్నామండి. ఆ కమిటీని ద్వారానే మా కాలనీ వాసుల యొక్క ఐకమత్యంతోనే ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మేము నిర్ణయం తీసుకోకుంటే 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయినా కూడా ఈ కాలనీ పట్టుకుని ఈ యొక్క స్పందన గురించి కూడా కొంతమంది రావడం జరుగుతుంది. కొంతమంది వచ్చి కలిసి వెళ్తున్నారు తప్ప మాకు మాట పూర్వకంగా ఉన్నది తప్ప ఎలాంటి పేపర్ పూర్వకంగా కూడా ఇవ్వడం లేదు. మరి పేపర్ పూర్వకంగా ఇవ్వకపోవడం వల్ల అది అంతగానే భావిస్తున్నాం. కావున ఒకవేళ మాకు హామీ ఇచ్చి ఒక పేపర్ మీద ఏదైనా హామీ ఇచ్చి రాసినట్లయితే మేము అందరం కూడా ఓటు వేయడానికి సిద్ధంగానే ఉన్నాము. కానీ ఈ సమస్యలకి రాకుండా దీన్ని ఇంకా మా కాలనీ యొక్క ఐకమత్యంతో ఇంకా ముందుకు తీసుకుపోవాలని కాలనీ వాసులు అందరం కూడా కలిసి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాము. ఇలా వచ్చి ఎవరైనా మాకు సపోర్ట్ గా నిలుస్తుంటే మేము వారికి మద్దతు ఇవ్వదలుచుకున్నాము. లేని పక్షం అయితే ఓట్ ఫర్ నోటా. మీరు చెప్పండి, ప్రచారం కోసం మీ దగ్గరికి కూడా సంబంధించిన అభ్యర్థులు వస్తున్నారు, వాళ్ళకి సంబంధించిన మీరు కూడా ఫ్లెక్స్ ఏర్పాటు చేశారు. అసలు దీన్ని చూసి ఏమన్నా అంటుంటారా, మేము చేస్తామని చెప్పి ముందుకు వస్తున్నారు? ఎవరు రాలేదు సార్ ఇప్పటివరకు. అది వాటర్ పైప్ లైన్ కూడా ఆ చెరువు నుంచి అటు వెనుక పోయింది. ఈ మధ్యలో కలెక్షన్ ఇవ్వచ్చు కదా, కలెక్షన్ ఇవ్వలేదు. మళ్ళీ మా బ్రాహ్మణ కాలనీ మీద మొత్తం బీజేపీకి పోకర్ అయిపోయింది. పూజారి కాలనీ 10వ డివిజన్ లో కూడా చాలా సమస్యలు ఉన్నాయని చెప్పి అనేక సమస్యలు ఉన్నప్పటికీ అనేక మంది ఓట్ల కోసం తమ వద్దకు వస్తున్నారు, కానీ వెళ్తుంటారు, కానీ గెలిచిన తర్వాత తమ కాలనీ వైపు చూడడం లేదని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఇటు రోడ్ల సమస్య కావచ్చు, డ్రైనేజ్ సమస్య, అలాగే పక్క డంపింగ్ వార్డు సంబంధించిన సమస్యలు అనేకం ఉందని చెప్పి ఇక్కడ 200-300 సుమారు 300 పూజారుల కుటుంబాలు అని చెప్పి తమను ఎవరు పట్టించుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్నారు. ఈసారి ఖచ్చితంగా ఫ్లెక్సీ కూడా తాము ఏర్పాటు చేశాము. ఖచ్చితంగా ఎవరైతే అభివృద్ధి చేస్తామో వాళ్ళకు వేసి హామీ ఇస్తారో ఖచ్చితంగా హామీ ఇస్తేనే వాళ్ళకు ఓటు ఇస్తాం, లేకుంటే నోటా
నోటాకు వేస్తామని చెప్పి కండిగా 300 కుటుంబాలు కూడా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పొచ్చు. కెమెరా శ్రీధర్తో నవీన్, రాజ్ న్యూస్, నిజామాబాద్.